హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి బ్రోకోలీ చికెన్. సో రెసిపీ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాం విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్. సో రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. బ్రోకోలీ చికెన్కి కావాల్సిన పదార్థాలను ఇక్కడ రెడీ చేసి ఉంచాను చూడండి. చికెన్ 250 grams, బ్రోకోలీ, పెప్పర్ పౌడర్, ఆయిల్, సాల్ట్, కార్న్ ఫ్లోర్, కొంచెం జింజర్ గార్లిక్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ వెనిగర్. సో ఈ కొన్ని మినిమం ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీ చేస్తున్నాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకుందాం చికెన్ ఫ్రై చేయడానికి. సో దీంట్లోకి మనం ముందుగా పసుపుతో వాష్ చేసుకున్న చికెన్ ఆల్మోస్ట్ ఒక 400 grams ఉంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ వేస్తున్నాం. దీంతోపాటు కొంచెం ఉప్పు సాల్ట్కి తగినట్టుగా వేసి కలుపుకుందాం. సో చికెన్ 80% ఫ్రై అయిపోయింది. సో దీంట్లో కొద్దిగా సోయా సాస్ యాడ్ చేద్దాం. సో దీన్ని బాగా కలుపుకుందాం. మళ్ళీ సో కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకుందాం. సో సోయా సాస్ వేసిన తర్వాత చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు తీసేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పక్కకు తీసేసి బౌల్లోకి చూడండి, పొగలు వస్తున్నాయి, వేడిగా ఉంది చికెన్. సో మనం చికెన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే ఆయిల్ ఉంది. సో దీంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ముందున్న ఆయిల్ కొంచెం సరిపోతుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. సో దీంట్లోకి మనము జింజర్ గార్లిక్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి సన్నగా తరిగినవి. జింజర్ గార్లిక్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికము, ఆనియన్ యాడ్ చేద్దాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి, సౌండ్ ఏ విధంగా వస్తుంది, మీకు కూడా అది అర్థమైపోతుంది ఈ పాటికి. సో క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న బ్రోకోలీని యాడ్ చేస్తున్నాం. బ్రోకోలీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీంట్లోకి కొంచెం ఉప్పు అండ్ మనకు స్టార్టింగ్లో మిగిలిన పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. సో బ్రోకోలీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఒక 60-70% వరకు. దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. సో మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది బ్రోకోలీతో పాటు. సో దీంట్లోకి మనం కొంచెం కార్న్ స్టార్చ్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో స్టిక్కీనెస్ రావడానికి. సో ముందే కలిపి పెట్టుకున్న 1 స్పూన్ వరకు. దీంతో పాటు కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం.
సోయా సాస్ అనేది మనకు రిక్వైర్మెంట్ని బట్టి మన టేస్ట్కి తగినట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ సాసెస్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో వీటిని బాగా కలుపుకొని మనం ఆల్మోస్ట్ రెసిపీ అయిపోయినట్టే దీంతో. సో దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మనకు సింథటిక్ వెనిగర్ ఉంది, ఇది కంప్లీట్లీ ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు. సో జస్ట్ ఒక పించ్ అయితే యాడ్ చేస్తున్నాం, టేస్ట్ ఎలా వస్తుందనేది చూడడానికి. సో దీన్ని ఒక 1 minute అలాగే స్టీర్ చేసి మనం కిందికి దించుకుంటే మన బ్రోకలీ చికెన్ స్టిర్ ఫ్రై రెడీ. సో మన బ్రోకలీ చికెన్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడి వేడిగా బ్రోకలీ చికెన్ రెడీ. సో దీన్ని మనము రోటీలోకి కానీ రైస్లోకి కానీ నాన్స్ పరాటాస్ ఎలాగైనా తినొచ్చు, ప్లెయిన్గా కూడా తినొచ్చు, మంచి స్నాక్ లాగా. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. బ్రోకలీ చికెన్ రెడీ. సో ఇప్పుడు ఈ రెసిపీని మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఒక క్యాప్సికమ్, ఒక బ్రోకలీ అండ్ ఒక చికెన్ పీస్. బ్రోకలీ చికెన్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అప్పటి వరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.